बल्कि आतिशुल्लाह और आतिशुल की आकुकुल्लाह की इबादत की अदायगी हो। वो असल चीज है। तशव्वुद तावुफ सूरह फातिहा की तिलावत के बाद हुजूर अल्लाह ताला ने सूरतुल हज की आयत नंबर 35 का 34 की तिलावत की तर्जुमा के बाद हुजूर अल्लाह ताला ने फरमाया, इस मज़मून में हमें ये समझाया गया है कि कुर्बानी का मतलब ये नहीं सिर्फ उन दूसरों की कुर्बानी लो, जैसे ईद उल अज़हा पर जानवरों की कुर्बानी की जाती है। तशव्वुद तावुफ रफाती अनंतर हुजूर अल्लाह ताला పిలుస్తారు. మీరు మానవులు ఏమంటారంటే ఈ యొక్క కుర్బానీ ఏదైతే యాటలు కానీ ఏదైతే బక్రీద్ ఏదైతే బక్రా ఉందో దాన్ని కోసినప్పుడు దాని యొక్క రక్తమైన దాని యొక్క మాంసాహారాలైన ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్ళరు. కేవలం ఖాళీసతం మీ యొక్క నియ్యత్ మీ యొక్క ఉద్దేశం మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా హుజూర్ ఇస్లాం తాల ఈ యొక్క ఫుట్బాల్ ఎందుకు విషయం అంటే నేను చెప్తున్నానంటే ఈ యొక్క బక్రీద్ ఈ యొక్క నమాజ్ అనేది ఈ యొక్క బక్రీద్ పండుగ అనేది దేని ద్వారా మనం చేసుకుంటామంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క యాత్ర వారి జ్ఞాపకార్థంగా మనం ఈ యొక్క బక్రీద్ అనేది చేసుకుంటాం. మొట్టమొదటిగా వారి కాలంలో చూసుకుంటే అల్లాహ్ తాలా ఒక వ్యక్తికి పరీక్ష పెట్టడం జరిగింది. ఓకే ఇబ్రాహీం, నువ్వు నేనంటే నీకు ఇష్టం కదా, నీ యొక్క కొడుకు నీ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం నువ్వు కుర్బానీ నా గురించి అన్నప్పుడు హజరత్ హాజరా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో ఒక విషయం చెప్పారు. ఇట్లా నేను కొడుకుని తీసుకెళ్తున్నాను కుర్బానీ ఇవ్వాలి. తను కూడా ఒక పల్లెకి మాట కూడా ఆడలేదు. అయ్యా మరి నువ్వు నా కొడుకుని తీసుకెళ్ళి ఈరోజు కుర్బానీ ఇస్తావా అంటే జబాన్ చేస్తావా అని ఎలాంటి ఒక మాట కూడా అనకుండా ఇవ్వడం జరిగింది. అదే విధంగా అప్పుడే ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా అడిగినప్పుడు వారితో ఒక విషయం చెప్పడం జరిగింది. అల్లా తాలా తరపు నుండి వచ్చాను, ఏదో ఒక రోజు అల్లా వైపే వెళ్ళాల్సింది. ఈ రోజు వెళ్తే ఏంటి, రేపు వెళ్తే ఏంటి, యా అబ్బా నువ్వు నన్ను కుర్బాన్ ఇచ్చే అని చెప్పి తను కూడా చెప్పడం జరిగింది. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీలో ఏమని తెలుస్తుందంటే వారి యొక్క పెంపకం వారి యొక్క శిక్షణ అదే విధంగా వారు వారి వైపుతో ఏ విధంగా ఉన్నారు అంటే హక్కుల్లా హక్కుల్ ఇబాదత్ రెండు విషయాలు పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడ వారు ఆదా చేయడం జరిగింది అన్నట్టు. అదే విధంగా తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి వాళ్ళని అక్కడ జమా చేసుకున్న టైంలో అల్లా తాలా తరపున ధ్వని రావడం జరిగింది, ఆకాశ ధ్వని. ఓకే వెళ్ళి ఈ యొక్క ఏదైతే ఆజ్మాయిష్ ఉందో అందులో పాస్ అవ్వడం జరిగింది. ఓకే అలా తీసుకెళ్ళి ఏదైతే ఒక పెద్ద వస్తువు గురించి అద్నా వస్తువు చిన్న వస్తువులను కుర్బాన్ చేయాలి అంటే ఆ ప్లేస్ లో ఈ యొక్క కుమారుని ప్లేస్ లో ఒక దుంబ అయినా ఒక బక్రీ అయినా ఒక ఒంటెనైనా కుర్బానీ అని చెప్పి చెప్పడం జరిగింది అన్నది. అంటే ఈ ప్రపంచంలోనే అతి సాక్రిఫైస్ అది. ఎందుకంటే కుమారుడు తన యొక్క సంతానం అంటే ఒక వ్యక్తికి అతి అయిష్టమైన వస్తువు అన్నట్టు. ఏదైనా తను సాక్రిఫైస్ చేయడానికి రెడీ, మాలైనా డబ్బు అయినా ఆస్తు అయినా ఏదైనా ఇవ్వడానికి తను రెడీగా ఉంటుంది. కానీ తన సంతానాన్ని ఇవ్వడంలో చాలా బాధపడుతూ చాలా ఏంటంటే ఇబ్బంది పడుతుంది. కానీ ప్రపంచంలో అతి ఒక విశ్లేషమైన విషయం ఏంటంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి వారు కుర్బాన్ ఇవ్వడానికి తీసుకెళ్ళడం జరిగింది, కుర్బాన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇది ఒక మిసాల్ అన్నట్టు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క సాక్రిఫైజెస్ గుర్తు చేసుకుంటూ ఈ యొక్క పండుగ గురించి జరుపుకుంటాం అన్నమాట. ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ. బక్రీద్ యొక్క బ్యాక్ స్టోరీ ఇది అన్నమాట. అయితే